10 ఏళ్లుగా ఉందో లేదో తేలిన పార్టీ వెంటిలేటర్ మీద నుంచి లేచి ఇప్పుడిప్పుడే అడుగులేస్తోంది. అలాంటిది ఆ జిల్లాలో ఎన్నికల సమయంలో విభేదాలతో పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. విదేశాల నుంచి వచ్చి ఎంపీ సీటు తెచ్చుకున్న మహిళా నేతకు దశాబ్దాల కాలంగా పార్టీనే అంటిపెట్టుకున్న సీనియర్లకు మధ్య సయోధ్య లేదా? కుమ్ములాటలు ఏపీలో కాంగ్రెస్ కొంపముంచనున్నాయా? ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య కల్లోలం ఇప్పుడిప్పుడే కండువాల దుమ్ము దులుపుతున్న క్యాడర్లో కల్లోలం సృష్టిస్తోంది. కాంగ్రెస్ క్యాడర్ అంతా ముక్త కంఠంతో ఏలూరు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యపై గుర్రుమంటున్నారు. అంతేకాదు ఆమెకు వ్యతిరేకంగా ఏకంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఫిర్యాదు కూడా చేశారట. దీంతో ఏదో ఒక మూల బతికుందనుకున్న కాంగ్రెస్ పార్టీని అంతర్గత కుమ్ములాటలు కకావికలం చేస్తున్నాయట. ఏలూరు ఎంపీ సీటుని విదేశాల నుంచి వచ్చిన ఎన్ఆర్ఐ కావూరి లావణ్యకు కేటాయించినప్పటి నుంచి జిల్లా కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయట. ఏలూరు జిల్లా కాంగ్రెస్లో డీసీసీ ప్రెసిడెంట్ రాజనాల రామ్మోహన్ రావు సుదీర్ఘ కాలంగా పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైన సందర్భంలో కూడా ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి అప్పట్నుంచి నియోజకవర్గం జిల్లా స్థాయిలో పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథం కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. సీనియర్ నేతలు ఉన్నా ఏలూరు ఎంపీ సీటుని ఏరికోరి ఎన్ఆర్ఐ కావూరి లావణ్యకి కేటాయించడంతో పార్టీ నాయకత్వంపై జిల్లా కాంగ్రెస్లో అసంతృప్తి స్వరం వినిపిస్తోంది. షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమించాలంటూ ఏఐసీసీ సమావేశంలో ప్రతిపాదన పెట్టిన జెట్టి గురునాథం ఎన్నికల ముందు పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరడం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీసిందని పార్టీ శ్రేణుల్లో చర్చ నడిచింది. పార్టీతో సుదీర్ఘ అనుబంధమున్న నాయకుడి రాజీనామాతో కేడర్ డీలా పడింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా షర్మిల ఏలూరు, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో వరుస పర్యటనలతో ఎన్నికల ప్రచారం చేశారు. దీంతో కాంగ్రెస్ కోలుకుంటుందని భావించిన వారంతా పోలింగ్ పూర్తవడంతో జరిగిన నష్టం తెలుసుకుని తలపట్టుకుంటున్నారు. రాజకీయంగా ఇంత నష్టం జరిగాక కూడా కాంగ్రెస్ సహజ లక్షణాన్ని కోల్పోలేదని గుసగుసలాడుకుంటోందట పార్టీ క్యాడర్. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ఆర్ఐ కావూరి లావణ్య వ్యవహార శైలి కాంగ్రెస్లో చిచ్చు పెట్టిందంటున్నారు. అసెంబ్లీ అభ్యర్థులపైనే కాకుండా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్పై కూడా బహిరంగ విమర్శలకు దిగారు లావణ్య. నేతలు పార్టీ అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ డీసీసీ ప్రెసిడెంట్ రాజనాల, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, దెందులూరు, ఉంగుటూరు, నూజివీడు, పోలవరం అభ్యర్థులపై విమర్శలు చేయడంతో కాంగ్రెస్ని మళ్లీ కోలుకోలేని దెబ్బతీసిందంటున్నారు. డీసీసీ అధ్యక్షుడు రాజనాల 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, మిగిలిన ఎమ్మెల్యేల అభ్యర్థులు ఒక్కొక్కరు 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి. ఇవ్వకుంటే మద్దతివ్వలేమని బ్లాక్మెయిల్ చేశారని, ఎన్నికల్లో ఒక్కరు కూడా సహకరించలేదని ఏలూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్య చేసిన విమర్శలు కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమయ్యాయట. దీంతో హుటాహుటిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశమైన కాంగ్రెస్ నేతలు కావూరి లావణ్యకు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో పాటు పీసీసీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం ఇప్పుడు జిల్లా కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారిందట. కావూరి లావణ్యకు కనీస రాజకీయ అవగాహన లేదన్నది కొందరు కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. కాంగ్రెస్ టికెట్ ఇప్పిస్తానని లావణ్య కోటి రూపాయలు డిమాండ్ చేస్తుందని దెందులూరు అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి సంచలన విషయాలు బయటపెట్టడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుదుపులకు కారణమైందట. అందరూ కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ఫిర్యాదు చేయడం, కావూరి లావణ్యపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని లేఖ రాయడంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితిలో లేకపోవడంతో లావణ్యపై చర్యలు తీసుకోకుంటే పార్టీ నేతలు కాంగ్రెస్లో కొనసాగుతారా లేదా అన్నది పెరుమాళ్లకే ఎరుక.